హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 1440. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అఖిల భారత సర్వీసులకు సంబంధించిన రూల్స్ని కేంద్ర ప్రభుత్వం సవరించాల్సిందిగా కొన్ని ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వ్యతిరేకించాయి. ఎందుకోసం వ్యతిరేకించాయి, అసలు ఆ ప్రతిపాదనలు ఏంటి, దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, అసలు ఈ అఖిల భారత సర్వీసులను ఎవరు నియమిస్తారు, మొదలైన అంశాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు మా టాపిక్ వచ్చేసి అఖిల భారత సర్వీసులకు సంబంధించిన రూల్స్ని కేంద్ర ప్రభుత్వం సవరించాలని ప్రతిపాదన చేసింది అనమాట. సో ఆ రూల్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు తెలుసు, మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎవరికైనా సరే అఖిల భారత అంటే ఎవరికైనా సడన్గా గుర్తుకొచ్చింది ఐఏఎస్, ఐపీఎస్ అని చెప్తారు. సో ఆ కాన్సెప్ట్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీటిని వచ్చేసి మన యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తుంది అనమాట. సో మనకు వచ్చేసి మన భారతదేశంలో మొదటిసారిగా ఈ అఖిల భారత సర్వీసులు ఏవైతే ఉంటాయో వాటిని వచ్చేసి మనకు అందరికి తెలుసు, మన కార్న్వాలిస్ అనే వ్యక్తి కార్న్వాలిస్ అని చెప్పి మనకు ఎప్పుడంటే 18వ శతాబ్దంలోనే మన భారతదేశంలో ఈ అఖిల భారత సర్వీసులన్నీ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ని మనం భారతదేశంలో కార్న్వాలిస్ మన 18వ శతాబ్దంలోనే మన భారతదేశం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పట్లో ఎట్లా అంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యం కోసము కొంతమంది అధికారులని కలెక్టర్లుగా ఆ విధంగా అనమాట ఈసారి నియమించేసి పరిపాలన సౌలభ్యం కోసం ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సర్వీస్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. సో మన భారతదేశంలో మొదటిసారిగా ఆయన గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు 18వ శతాబ్దంలోనే మన భారతదేశంలో ఈ సర్వీసెస్ వచ్చాయి. వన్స్ మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 ఆ సందర్భంలో మన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేటివి అంతగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంతగా అవసరం లేదు, కాబట్టి ఈ విధానం రద్దు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారన్నమాట. సో ఈ సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదు నేను గతంలో ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఏమిటో వాటితో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉంది, కాబట్టి వాటి యొక్క ఆవశ్యకత, వాటి యొక్క అవసరం ఎంత ఉంటుంది అన్నది నాకు బాగా తెలుసు, కాబట్టి ఈ సర్వీసెస్ని ఎప్పుడు కానీ మీరు రద్దు చేయొద్దు అని చెప్పి ఆ సర్వీస్ పట్టుబట్టేసి తీవ్రంగా ప్రతిఘటించారు. సో ఆ సందర్భంలో ఆ సర్వీస్ యొక్క వాల్యూ ఏంది అని చెప్పి మన భారత రాజ్యాంగ పరిషత్ కూడా గుర్తించి ఆ సర్వీస్ని అదేవిధంగా కంటిన్యూ చేసింది. సో ఈ సందర్భంలో మన ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి ఒక సపరేట్ ఒక చట్టం అనమాట. సో ఎట్లా అంటే 1954 మనకు వచ్చేసి వీళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించి ఒక చట్టం అనమాట. ఆ చట్టం ద్వారా మనకి ఎట్లా అంటే మన ఐఏఎస్, ఐపీఎస్లని ఎవరైనా ఈ చట్టం యొక్క రూల్స్ రెగ్యులేషన్కి లోబడి యూపీఎస్సీ ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ని మనకు నియమిస్తున్నారట. 1954 ఐఏఎస్ అఖిల భారత సర్వీసుల చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడి యూపీఎస్సీ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే మన వాటిని ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క వ్యక్తులను, అభ్యర్థులను నియమిస్తుంది అనమాట. అలాగే వాళ్ళని నియమించిన తర్వాత వాళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్లు కానీ ఎలా కేటాయించాలి అవన్నీ మనకు యూపీఎస్సీ చూసుకుంటుంది. దేన్ని బేస్ చేసుకుని చూసుకుంటే 1954 అఖిల భారత సర్వీసులో చట్టం ఏదైతుందో ఆ చట్టానికి లోబడి దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ యూపీఎస్సీ ఇండియన్ సివిల్ సర్వీసెస్ని మనకు నియమిస్తుంది అనమాట. నియమించి వివిధ రాష్ట్రాలకు వాళ్ళని క్యాడర్లుగా డివైడ్ చేసి పంపిణీ చేస్తుంది అనమాట. సో ఈ కాంటెస్ట్లో మనకు యూపీఎస్సీ ద్వారా నియమించబడినటువంటి దాంట్లో దాదాపు యూపీఎస్సీ మన సివిల్ సర్వీస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఉంటాయో దాదాపు 24 సర్వీసెస్ ఉన్నాయి. దాదాపు 24 సర్వీసెస్ ఉన్నాయి. మన యూపీఎస్సీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఏమంటో దాదాపు 24 సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా 3 సర్వీసులు అంటే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్.
ఈ 3 సర్వీస్‌లని మనం అఖిల భారత సర్వీసులు అంటాం. ఈ 3 సర్వీసులు ఉంటాయి. వీటిని అఖిల భారత సర్వీసులు అంటారు. మిగతా ఏ సర్వీస్ ఉంటే వాటి సెంట్రల్ సర్వీసెస్ అంటారు. మిగతా ఇప్పుడు 24 దాదాపు 24 సర్వీసులు ఉన్నప్పుడు దాంట్లో 3 సర్వీసులు మాత్రమే ఇవి 3 సర్వీసులు అనేది ఇంపార్టెంట్. ఈ 3ని మాత్రం అఖిల భారత సర్వీసులు అంటారు. మిగతా ఏవైతే 21 సర్వీసెస్ ఉన్నాయో వాటిని వచ్చేసి సెంట్రల్ సర్వీసెస్ అంటారు. ఆ సెంట్రల్ సర్వీసెస్లో కూడా మళ్ళీ గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్పి మళ్ళీ సర్వీసెస్ డివైడ్ చేస్తారు. ఈ గ్రూప్ ఏలో వచ్చేసి మనకు ఆడిట్, రెవెన్యూ, డిఫెన్స్, ఇండియన్ ఫారిన్ సర్వీసు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అలా అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకు గ్రూప్ ఏ సర్వీస్ కిందికి వస్తుంది. అలాగే గ్రూప్ బి కిందికి వచ్చేసి మన యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అంటే అండమాన్ నికోబార్, ఢిల్లీ, పుదుచ్చేరి ఇవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోలీసు యంత్రాంగం ఉంటాయి. వాటి అన్నిటి ఈ గ్రూప్ బి సర్వీస్ కిందకి వస్తున్నాయి. దాదాపు మన యూపీఎస్సికి సంబంధించి దాదాపు 24 సర్వీసెస్ ఆల్మోస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ 24 సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో 3ని మాత్రమే అఖిల భారత సర్వీసులు అంటారు. మిగతా వాటిని సెంట్రల్ సర్వీసెస్ అంటారు. ఆ సెంట్రల్ సర్వీసెస్ కూడా మళ్ళీ గ్రూప్ ఏ గ్రూప్ బి కింద మళ్ళీ డివైడ్ చేసి ఉంటాయంట. సో ఇదండి మనకి వచ్చేసి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఈ విధంగా మనకు డివైడ్ ఉంటాయి. సో యూపీఎస్సి ద్వారా ఏవైతే సర్వీసెస్ మనకు అన్నాం కదా, ఈ సర్వీసెస్లో అంటే ఈ 3 సర్వీస్ ఈ అఖిల భారత సర్వీస్ అన్నాం కదా, ఈ అఖిల భారత సర్వీస్లు అంటే ఈ ఎగ్జామ్స్ అంటే సేమ్ మనకి ఎట్లా అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ విధంగా మనకు అది చేసిన తర్వాత ఈ యూపీఎస్సీ ఏం చేస్తుందంటే దాంట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని వచ్చేసేమో వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అనమాట. అంటే వాళ్ళు ఒక హయ్యెస్ట్ మార్క్ ర్యాంకర్ 1, ర్యాంకర్ 2 ఇలా ఉంటారు. వాళ్ళు హయ్యెస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళకి ఏదైనా రాష్ట్రం కావాలనుకోండి, ఆ రాష్ట్రానికి స్పెసిఫిక్ వాళ్ళకి కేటాయించడం అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించడం, తెలంగాణకు సంబంధించిన తెలంగాణ క్యాడర్ కేటాయించడం. సో ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ కొత్తగా అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారిని తీసుకెళ్ళి వివిధ రాష్ట్రాల్లోకి అంటే ఆ రాష్ట్రాలకు కేటాయించడం వాళ్ళని. సో వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏమిటో వాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తాయంట. సో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క సర్వీస్ని వినియోగించుకుంటాయి. సో ఆ విధంగా వచ్చేసి ఈ యూపీఎస్సీ ద్వారా నియమించిన అభ్యర్థులు ట్రైనింగ్ తర్వాత యూపీఎస్సీ ఏం చేస్తుందంటే వివిధ రాష్ట్రాలకు వాళ్ళకి కేటాయించి అదే దాన్ని క్యాడర్ అంటారు. ఆ విధంగా కేటాయిస్తుంది. కేటాయించిన తర్వాత కొంతమంది ఏంటంటే డెప్యుటేషన్ మీద తన దగ్గర పెట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రాలకు కేటాయించినటువంటి ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రాలకు కేటాయించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లో ఉంటారో దాంట్లో మనకు రాష్ట్రాలకు కేటాయించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఎవరు ఉంటారో దాంట్లో సీనియారిటీ బేస్ మీద అంటే ఎవరైతే సీనియర్ ఐఏఎస్, ఎవరైతే సీనియర్ ఐపీఎస్, ఎవరైతే సీనియర్ ఐఎఫ్ఎస్ అంటే లైక్ ఏదంటే మేనేజింగ్ డైరెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ సో ఆ స్థాయికి అనమాట. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళు అడిషనల్ కలెక్టరు లేకపోతే డిఎస్పి లేకపోతే ఏసీపీ ఆ విధంగా ఉంటారు వాళ్ళు. ఒక్కసారి మనకైతే ఎస్పీ ఆ విధంగా దాని తర్వాత ఏమంటే వాళ్ళు మెల్లమెల్ల ప్రమోషన్ అవుతూ వాళ్ళు ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం ఆ విధంగా చేసుకుంటూ లాస్ట్కి వాళ్ళు తొందరగా గెట్ ఇన్ అవుతాయి. అక్కడ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టరు, మేనేజింగ్ డైరెక్టరు ఆ స్థాయికి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళని ఏం చేస్తారంటే ఇప్పుడు గతంలో వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం వీళ్ళకంటే అంటే ఈ యూపీఎస్సీ ద్వారా అంటే యూపీఎస్సీ ఏవైతే ఏది ఉంది కదా యూపీఎస్సీ గతంలో ఎట్లా అంటే ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలండి మాకు ఈ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ మాకు డిప్యూటేషన్ మీద మాకు కావాలి సర్వీసెస్ కోసము, మీ రాష్ట్రాల్లో ఎవరన్నా ఉంటే మాకు పంపించండి అని చెప్పారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసేటి వాళ్ళ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరినీ ఒక లిస్ట్గా తయారు చేసేది. దాంట్లో నుంచి వీళ్ళు షార్ట్అవుట్ చేసి దాంట్లో వీళ్ళు మా దగ్గర ఉన్నారు, ఎలిజిబుల్ ఉన్నారు, కావాలంటే మీరు తీసుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం అప్పుడు వాళ్ళు డిప్యూటేషన్ మీద తీసుకుంది గతంలో అయితే. సో ఆ విధంగా తీసుకుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఎట్లాంటి ట్రాన్స్ఫర్కి సంబంధించి రూల్స్కి సంబంధించి దానికి సంబంధించి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్
పర్సనల్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అనేది అయితే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి సంబంధించిన రూల్స్, అంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎలాంటి వివిధ రాష్ట్రాలు కేటాయించడం కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, జీతభత్యాలు, వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవన్నీ మొత్తం ఈ డిపార్ట్మెంట్ చూసుకున్నాను. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రూల్స్ ఏవి ఉంటాయో ఆ రూల్స్లో సెక్షన్ 6 క్లాస్ 1, సెక్షన్ 6 క్లాస్ 1 దీన్ని కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. ఈ సవరణ ద్వారా ఏం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వము ఏ అఖిల భారత సర్వీస్, అంటే ఏ ఐఏఎస్ని అయినా కానివ్వండి, ఏ ఐపీఎస్ని అయినా కానీ, ఏ ఐఎఫ్ఎస్ని అయినా కానీ, ఎవరినైనా సరే ఈ పలానా వెంటనే, అంటే వాళ్ళు జూనియర్ అన్నా కానివ్వండి, సీనియర్ అండి, ఈ పలానా పర్సన్ మాకు కావాలి పంపేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళు రిలీజ్ చేసి పంపించేసేయాలి. సో అదనమాట. సో ఇది మెయిన్ అక్కడ జరగబోయే సవరణ అనమాట, మెయిన్ ఈ సవరణ. సో ఈ కాంటెస్ట్లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తుందంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక ప్రాజెక్ట్ ఏదన్నా అనుకున్నాను, ఆ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా ఆ పర్సన్కి కేటాయించేసి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత నీది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వెంటనే ఆ పర్సన్ని మా దగ్గర పంపించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీవ్ చేసి అక్కడ పంపించాలి. ఒకవేళ అక్కడ పనిచేసే వ్యక్తి ఎవరంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రానికి ఏదైనా కేటాయించిన పర్సన్ ఉన్నాడు, ఈ రాష్ట్రం సెంట్రల్కి వెళ్ళాలంటే ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకు ఇష్టం ఉండకపోవచ్చు అంటే ఇక్కడ వచ్చేసి ఆయన సీనియర్లు ఉంటారు కాబట్టి టాప్లో ఉండొచ్చు, కానీ సెంట్రల్లోకి వెళ్ళిన కదా మళ్ళీ ఆయన జూనియర్ కావాలి కాబట్టి ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రమ్మన్నది కాబట్టి కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి, లేదంటే లాంగ్ లీవ్కి వెళ్ళిపోవడం అన్న కానీ, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని జాబ్ అన్న బంద్ చేసుకోవడం. సో అదనమాట, అలా జరుగుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాబ్లం సవరణ ఇదనమాట. సో ఈ సందర్భంలో ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకెందుకు అంటే ఇప్పుడు మన భారతదేశం వచ్చేసి సమైక్య విధానాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తాం. మన భారతదేశాన్ని సమైక్య విధానం ఉంటుంది. సో ఇక్కడ ఎట్లా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మింగిలై ఒక అండర్స్టాండింగ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ పర్సన్ ఇక్కడ మాకు పంపించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులపైన ఆధిపత్యాన్ని చెలాయించడమే కదా. ఎందుకంటే దీనికి హెడ్ ఎవరు, ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. ప్లస్ సెంట్రల్ ద్వారా వచ్చేసి ఇక్కడ వచ్చేసి యూపీఎస్సీ గిట్టంగా ఎవరు ఆధీనంలో ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడే పవర్స్ మొత్తము ఎవరికి కేటాయించాలి ఏ విధంగా అనేది ఇప్పుడే అక్కడే ఆల్మోస్ట్ ఆధిపత్యం అని చెప్పి అక్కడ ఉంది. ఇంకా ఈ ప్రతిపాదన చేయడం అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆధిపత్యాన్ని కేటాయిస్తారు. సో అప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే పనితీరు ఏదంటే వాటిపైన కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆజమాయిషి చెలాయించినట్టు అవుతుంది. సో ఆ విధంగా అనమాట. అందుకోసం అని చెప్పి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా వాళ్ళు కోరడం జరుగుతుంది. సో ఈ కాంటెస్ట్ ఏంటంటే మనకు ఇది మొత్తంగా నిరంకుశ విధానానికి ఏకకేంద్ర ప్రభుత్వము, దానికి ఇది ఒక రకమైన చిహ్నంగా ఇది పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో ఈ కాంటెస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎలా నియమిస్తారు, అసలు కొత్త రూల్స్ రావడం ఏంటి, ఇంకోటి ఏంటంటే మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇంకోటి ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థ, నిరంకుశత్వ ధోరణులు ఏ విధంగా ఉంటాయి, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, సామైక్య ఏ విధంగా ఉంటుంది, సో వీటిని ఏ విధంగా పరిశీలన ఈ కాంటెస్ట్లో ఈ టాపిక్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. సో రేపు మరికొత్త ఒక టాపిక్తో మేము ముందుంటాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ.